ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். 25వ பாசுரம். ஒருத்தி மகனாய் பிறந்து ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వలరా అని అమ్మవారు ఈ పాశురాన్ని మొదలుపెట్టింది. అంటే ఒక ఆమెకు బిడ్డడై జన్మించి ఒకే రాత్రిలో మరొక ఆమెకు బిడ్డడై పెరుగుతుండగా, దీంట్లో శ్రీకృష్ణ జనన రహస్యాన్ని కీర్తిస్తూ ఈ పాశురం మొదలవుతున్నది. అసలు ఆయన చేసిన లీలల్లో పరమాద్భుతమైనది కృష్ణ జననమే. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నా యొక్క అవతారాలు, ఆ అవతారాల్లో నేను చేసినటువంటి లీలలు, కర్మలు ఇవి ఉన్నాయి కదా అర్జున, ఇవి చాలా దివ్యమైనవి. నీవు వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుంటే చాలు, మళ్ళీ పునర్జన్మ ఉండదు నీకు అని చెప్తున్నాడు. అంటే పరమపదానికి వెళ్తావు అర్జున, నా యొక్క అవతార రహస్యాన్ని నీవు అర్థం చేసుకుంటే. మరి ఇక్కడ కృష్ణ జనన రహస్యంలో ఉన్నటువంటి తాత్వికమైన భావన ఏంటి ఒకసారి చూద్దాం. అసలు జన్మ అనేదే లేని వాడికి జన్మ ఏంటి? అజాయమానో బహుదా విజాయతే అంటుంది వేదం. జన్మ లేనివాడు అనేక విధాలుగా జన్మిస్తాడట. ఒక ఆమెకు జన్మించడం, ఒక ఆమె వద్ద పెరగడం. ఏంటిది? దేవకీ వసుదేవులు ఒక కారాగారంలో బంధింపబడినారు. ఎక్కడ? మధురలో. బంధించిన వాడెవరు? కంసుడు. మరి భార్యాభర్తలను ఒకే కారాగారంలో బంధించడంలో ఆంతర్యం ఏంటి? కంసుడేమి అంత తెలివి లేనివాడా? అంటే దీన్ని మనం కొంచెము తాత్వికంగా అర్థం చేసుకోవాలి. మధుర అంటే మన మనసే మధుర. దానిలో కృష్ణ జననం అంటే పరమాద్భుతం. శంఖ చక్ర గదాధారుడై పట్టు పీతాంబరములతో సర్వ ఆభరణాలను ధరించిన వాడై జన్మించాడు కృష్ణ పరమాత్మ దేవకి దేవికి. అదెప్పుడు? రాత్రిపూట అంధకారంలో. దీన్ని వెనకున్నటువంటి తాత్విక కోణాన్ని మనం సులభంగా చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నవన్నీ ప్రతీకలు అని మీరు గుర్తించాలి, భావించాలి. నేను అతి సులువుగా చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా విషయాన్ని సున్నితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, దానికి విద్యుత్ సరఫరా కావాలి. ఆ స్తంభం నుంచి ఒక 2 తీగలు మన ఇంటికి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మీటరు, మెయిన్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఆ ఇంట్లో కూడా లోపలంతా కూడా వైర్లు, ఇంటర్నల్ వైరింగ్ కూడా అయిపోయింది, బిగించి పెట్టారు. ఈ కనెక్షను లైన్ మ్యాన్ ఇవ్వాలి. సంబంధిత చలాన్లు, సంబంధిత దరఖాస్తు అన్నీ మనము ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఇచ్చేసాము. లైన్ మ్యాన్కు చెప్పాము, వచ్చి మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వవలసింది అని. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటున్నాడు. 2-3 రోజులు, ఒక వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాము, ఏమైంది మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. అయ్యో చూసుకోలేదా, నిన్ననే ఇచ్చాను, నిన్న మధ్యాహ్నం ఇచ్చేసాను అంటాడు. నిజంగానే మనం వెళ్ళి ఆ మీటర్ దగ్గర చూస్తే ఆ మినుకు అని ఒక నీలి రంగులో ఆ నీలమేఘశ్యాముడు కొంచెం వెలుగుతున్నట్టుగా కనపడతాడు. బాగుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తాం, వచ్చి ఒకసారి పవర్ చెక్ చేసి మా ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వవలసింది అంటే వెంటనే వస్తాడు. ఆయన వచ్చి మొత్తం అంతా ఆ ఇంటర్నల్ కనెక్షన్ అంతా సరిగ్గా ఉందా లేదా చూసుకుంటాడు. ఆ మెయిన్ దగ్గరికి వెళ్తాడు, ఒకసారి టెస్టర్ పెట్టి చెక్ చేస్తాడు. ఓహో పవర్ వచ్చింది,
సఫిషియెంట్గా పవర్ వచ్చిందని తెలుసుకుంటాడు, లోపల అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చేస్తాడు, స్విచ్చెస్ ఆన్ చేస్తాడు, ఇల్లంతా వెలుగులతో నిండిపోయింది. దీని అర్థం ఏంటంటే ఆ 2 తీగలు ఏర్పాటు చేసుకున్నాం కదండి, పోల్ మీద నుంచి మన ఇంట్లోకి మెయిన్ దగ్గరికి. అవి ఏంటంటే, ఒకటి సత్వగుణం, 2 దైవీ ప్రకృతి. 2 వైర్లు ఉండాలి కదా, ప్లస్ మైనస్. ఇక్కడ వసుదేవుడు ఉన్నాడు కదా, ఆయన సత్వగుణానికి ప్రతీక. దేవకీదేవి ఉంది కదా, దైవీ ప్రకృతికి సంకేతం. ఇవి మీరు విశదంగా ఇవేంటి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో చూస్తే మీకు సత్వగుణం యొక్క ప్రత్యేకత విశిష్టతలని తెలుస్తాయి. దానికి ప్రతీకగా ఉన్నవాడు వసుదేవుడు. అలాగే దేవాసుర సంపద్ విభాగ యోగం ఉన్నది, దాంట్లో మీరు దేవకీదేవి ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఆ యొక్క అధ్యాయం బాగా ఉపయోగపడుతుంది. సరే, ఈ 2 వైర్ల గురించి చెప్పుకున్నాం. మరి లైన్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ లైన్ మ్యాన్ ఏంటంటే భగవంతుడు. ఈ యొక్క దైవీ ప్రకృతి సత్వగుణం ఒక వ్యక్తిలో కనుక ఉంటే భగవంతుడు ఏదో ఒక టైంలో ఆ యొక్క కనెక్షన్ ఇస్తాడు. లైన్ మ్యాన్ కనెక్షన్ ఇవ్వటం అంటే అప్పుడు నీ లోపల కృష్ణ జననం అయింది. అది ఎప్పుడైంది తెలియదు, నిన్ననే కనెక్షన్ ఇచ్చేసాను అన్నాడే, ఏదో టైంలో కృష్ణ పరమాత్మ జన్మిస్తాడు. ఇది మధ్యరాత్రి పూట అంధకారంలో శ్రీకృష్ణ జననం. దీన్ని వ్యాస భగవానుడు భాగవతంలో అద్భుతంగా చెప్పాడు. అద్భుతం అన్నాడు. ఒక్కసారి ఆయన కూడా చూసి నిశ్చేష్టుడైపోయినాడు, ఏంటి పరమాత్మ యొక్క ఔదార్యం అని. ఇప్పుడు కృష్ణ జననం జరిగింది. మరి తర్వాత వచ్చి లోపల ఇంటర్నల్ కనెక్షన్స్ అన్ని చూసి కనెక్షన్ ఇచ్చిన వాడు ఎవరంటే, ఒకసారి భగవద్భక్తి గనక మన హృదయంలోకి వెళ్తే అప్పుడు ఆచార్యుడి దగ్గరికి వెళ్తాం మనం. ఆచార్యుడు చాలా సంతోషించిన వాడై మంత్రాన్ని ఇస్తాడు. మన యొక్క అర్హత చూసి ఒక్కసారి ఆ మెయిన్లో టెస్ట్ చేయటం అంటారు కదా, టెస్టర్ పెట్టి ఒకసారి చూస్తాడు, నిజంగా శ్రద్ధ ఉందా వీడికి అని గమనించిన ఆచార్యుడు మనకు మంత్రాన్ని అనుగ్రహిస్తారు. ఈ మధుర ఉంది కదా, అది మన మనస్సు. కంసుడు ఉన్నాడు కదా, అహంకారము. అయితే ఈ కంసుడు దేవకీదేవి వసుదేవులను బంధించలేడు. సత్వగుణము, దైవీ ప్రకృతి మన మనసులో ఒక చోట మూల ఎక్కడో దాక్కొని ఒకే చోట ఉంటాయి. పరమాత్మ అనుగ్రహము చేత పరమాత్మ దాంట్లో ఉద్భవిస్తాడు. అంటే భక్తి అనేది అంకురించింది. అప్పటిదాకా మన ఇంటికి ఒక 2 వైర్లు పోల్ నుంచి కనపడుతుంటాయి అంటే అందరు అనుకుంటారు పవర్ కనెక్షన్ వచ్చిందని. కానీ కాదండి, అది ఎప్పుడు అవుతుందంటే పరమాత్మ అనుగ్రహంతో. ఆ బయటికి కనపడే వైర్లు 2 ఉన్నాయి కదా, అదేమో సత్వగుణము, దైవీ ప్రకృతి. వీటి యొక్క ప్రభావము బయటికి కనపడుతుంటుంది, మన ప్రవర్తనలో కనపడుతుంటుంది. కానీ అసలు సిసలైన భక్తి ఆ కృష్ణ జననము పరమాత్మ అనుగ్రహంతో కలుగుతుంది. ఇది ఏంటంటే కృష్ణ జననము జరగడము. జరిగిన తర్వాత అహంకార నిర్మూలన చేస్తాడు కృష్ణుడు, మధురను ఏలుకొంటాడు. ఇప్పుడు ఇది బాగుంది. ఈ ఒక ఆమెకు పరమాత్మ జన్మించటం అయిపోయింది. ఎక్కడ? వసుదేవుడు దేవకీ దేవి దగ్గర. అదే రాత్రిలో మళ్ళీ యశోద దగ్గరికి వెళ్తాడు, నందుడి దగ్గరికి వెళ్తాడు. ఏంటంటే ఇది ఆచార్యుణ్ణి ఆశ్రయించటం. మనం ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తాం. యశోద అంటే మంత్రము. ఇది మనము చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఇది 1వ పాసురంలో 17వ పాసురంలో ఒకసారి కనుక మీరు ఆ వీడియోస్ చూస్తే ఆచార్యుడు ఏంటి, మంత్రం ఏంటి చాలా వివరంగానే చెప్పుకున్నాము.
ఇంకా మీకు వివరంగా దీని గురించి తెలుసుకోవాలంటే కనుక నేను ఒక 3 వీడియోలు చేశాను. ఇవి వెంకటేశ్వర వాణిలో మీకు కనపడతాయి. అంటే ఆ వీడియో ఛానల్ ఆ వెంకటేశ్వర వాణి అని ఉంటుంది. దాంట్లో కనుక పోయి చూస్తే మీకు శ్రీకృష్ణ జననం గురించి విపులంగా ఒక 3 వీడియోలు అందులో ఉంటాయి. మీరు చూసి వాటిని ఆనందించవచ్చు. ఇప్పుడు పాసురం చెప్పుకుందాం. ఒరుత్తి మగనాయ్ పిరంద్ ఓరిరవిల్ ஒருத்தி மகனாய் வெளுத்து வளர தருக்கிலானாகித்தாங் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நிருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருத்தியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமం తీరిందు మగిళిందేలోరెంబావాయ్. అద్భుతమైన పాశురము. తరుక్కిలానాగిత్తాంగ్ తీంగ్ నినైంద కరుత్తై పిళైపిత్తు ఓర్వలేనివాడై తనంతట తాను కీడు తలపెట్టినవాడు కంసుడు. ఏంటి కంసుడు చేసే పని అంటే, కంసుడు అంటే మరేం లేదు, అహంకారమే. ఈ దేహమే శాశ్వతం, ఈ దేహమే ఆత్మ అనేటువంటి అహంకారం ఉంది. అదే కంసుడు. కృష్ణుడు కనపడలేదు కదా, నన్నేం చేస్తాడు అని ఈ అహంకారమే కంసుడు. కృష్ణుణ్ణి చంపడానికి ప్రయత్నించిన వాడు కంసుడు. భగవత్ తత్వాన్ని లేకుండా చేయవలనని ప్రయత్నించిన వాడు తానే లేకుండా పోవును. ఇది చారిత్రక సత్యం. కంజన్ వయితిల్ నెరుపెన్న నిన్ర నెడుమాలే. నెడుమాలే అద్భుతంగా పిలుస్తుందండి గోదమ్మ. ఆశ్రిత వ్యామోహం కలవాడా కృష్ణ. కంజిన్ వయితిల్ అంటే ఆ కంసుని కడుపులో నెరుపెన్న నిన్ర, అందులో చిచ్చు పెట్టినవాడా, చిచ్చు వలె నిలచినవాడా. కంసుణ్ణి వధించి అందరికీ ఆనందాన్ని కలిగించిన వాడు కృష్ణ పరమాత్మ. ఈ కంసుడి బాధలు భరించలేక దేవతలంతా ఒక రహస్య సమావేశంలో బ్రహ్మను కలిశారు. ఆ కంసుడికి తెలిసేటట్టుగా కలిస్తే చాలా ఇబ్బందులకు గురి చేస్తాడని రహస్య సమావేశంలో బ్రహ్మగారిని కలిశారు. బ్రహ్మగారిని అడిగారు, ఈ కంసుడు పెట్టేటువంటి బాధలు మేము భరించలేకపోతున్నాం, ఎలాగా దీనికి పరిష్కారం అంటే ఆయన కూడా కాసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మతో దేవతలు పడుతున్న బాధలన్నీ చెప్పి మళ్ళీ వచ్చి ఆ దేవతలతో ఇలా చెప్పాడు, త్వరలో కృష్ణ పరమాత్మ యొక్క జననం జరగబోతుంది, అవతార స్వీకారం చేస్తున్నాడు స్వామి, కంసుడిని వధిస్తాడు అన్న విధంగా కంసుడిని వధించి భూమాతకు, దేవతలకు, మనుషులకు అందరికీ ఆనందాన్ని కలిగించిన వాడు కృష్ణ పరమాత్మ. ఉన్నై ఎరుత్తిత్తు వందోం, నిన్ను కోరి వచ్చినాము స్వామి, కేవలము నీ యొక్క దర్శనాన్ని కాంక్షించి వచ్చాము ఓ ఆశ్రిత వత్సల అని చెప్తున్నారు. పరై తరతి యాఖిల్, నీవు పర అనేటువంటి వ్రత సాధనాన్ని మాకు ఇవ్వవలసినది. అంటే ఇక్కడ మీరు నన్ను చూడటానికి వచ్చాము అంటున్నారు కదా, పరని అడుగుతున్నారేంటి అన్నట్టుగా చూశాడు కృష్ణ పరమాత్మ. పర అంటే ఒక వాయిద్యం అండి. ఆ వాయిద్యం గురించి వచ్చామంటున్నారు. వీళ్ళు దేనికి పోవాలి? స్నానానికి పోవాలి. స్నానానికి వాయిద్యం ఎందుకండి అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారో కృష్ణుడికి బాగా తెలుసు. పర అంటే పరమ పదము. ఈ పరమ పదం అడిగితే ఇచ్చేస్తాడా కృష్ణుడు అంటే, స్వామి నీవు అనుగ్రహించదలుచుకుంటే మాకు ఇవ్వు పర, అప్పుడే మేము దీన్ని స్వీకరిస్తాము అని వాళ్ళ యొక్క భావనను వ్యక్తం చేశారు. తిరుత్తక్క సెల్వమం సేవకమం యాంపాడి వరుత్తమం తీరిందు మగిలిందు. కృష్ణ పరమాత్మ వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యో నా గురించి
మీరు తెల్లవారుజామున లేచి వచ్చారే, ఆ మంచులో చలిలో దారిలో ఏమన్నా మీకు శ్రమ కలిగిందా అంటే, స్వామి మాకేమీ శ్రమ కలగలేదు. లక్ష్మీకి తగిన మీ ఐశ్వర్యాన్ని వీర చరిత్రను పాడుకుంటూ వచ్చాం. శ్రమ పోయి ఆనందాన్ని అనుభవిస్తున్నాము స్వామి. మీ యొక్క సేవ మాకు పరమానందం. మీ చరిత్ర పాడటం వలన మాకు ఎటువంటి శ్రమ కలుగలేదు. భగవంతుని సేవయే మనకు పరమానందం. స్వస్తి.